దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమానమ్మదిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడు, నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించు నాయన. అల్పుడను నీ పాదధుల్ని తండ్రి, నీ దాసుని నీ అందు మరుగుపరిచి నీ అభిషేకముతో నింపి మీ దాసుని నోటన్న నీ వాక్కుంచి మీరు మాట్లాడండి. పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక స్తుతులు చెల్లిస్తే నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనకు తోడై ఉండునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 11వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు కావలసిన అవసరమైన కొన్ని క్రమాల గురించి ఇక్కడ తెలియజేశాడు. అందులో భాగంగా మొదటి వచనంలో ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి. మొదటి భాగాలు చూసుకుంటున్నప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే క్రీస్తు ఎలాగుంటాడు, క్రీస్తు ఎలాగూ ప్రవర్తించారు, క్రీస్తు ఎలాగూ మాట్లాడారు, క్రీస్తు ఎలాగూ జీవించారు, అవన్నీ ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే సింపుల్గా నన్ను చూస్తే చాలు, మీరు క్రీస్తు యొక్క నడవడిక అంతా కూడా చూడగలరు. కనుక క్రీస్తును కాదు, ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను. ప్రభుకి స్తోత్రం. ఇలాగ మాట్లాడుతూ ఆయన క్రీస్తును ఏ కోణంలో ఏ విధంగా ఆయన పోలి నడుచుకుంటున్నాడు అన్ని దాంట్లో చాలా విషయములు ఇందులో ఇమిడి ఉన్న ఒక విషయాన్ని మాత్రం అక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. దాన్ని మన 2వ వచనం నుండి మనం చూసుకుంటాం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడను గాయకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. స్తోత్రం. అపొస్తలుడైన పౌలుకు దేవుడు ఏ వాక్య ప్రత్యక్షత అయితే ఇచ్చాడో, ఏ ఉపదేశ క్రమాన్ని అయితే ప్రభు ఇచ్చాడో, ఆ ఉపదేశ క్రమాన్ని, వాక్య ప్రత్యక్షతను ప్రతి సంఘానికైనా రాస్తూ వచ్చాడు. ఆయన ఏ ఉపదేశ క్రమాన్ని అయితే సంఘమునకు ఇచ్చాడో, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది వారు దానిని అనుసరించి రావడం మొదలుపెట్టారు. ప్రభుకి స్తోత్రం. చూడండి, 2వ వచనములో వారిని మెచ్చుకుంటూ చెప్తున్నారు, నేను మీకు రాసిచ్చిన ఉపదేశం అంతా కూడా, లేకపోతే సంఘ క్రమానంతని కూడా, వాక్య ఉపదేశాన్ని కూడా మీరు అనుసరిస్తున్నందుకు నిజంగా నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను అన్నాడు. అద్భుతం కదా, మంచిది కదా. కొరింథీ సంఘస్థులందరూ కూడా పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన మాటలన్నీ కూడా వారు అనుసరిస్తూ వచ్చారు. అందుకే వారిని మెచ్చుకున్నారు. సబాష్ అన్నాడు. అలాగంటూ వారు అనుసరించి నడుస్తున్నారన్న వెంటనే ఇంకా వాళ్ళకి రాయవలసిన విషయాలు ఏమీ లేదు కదా. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏమంటే, సహోదర ప్రేమ విషయంలో మీకు ప్రత్యేకముగా రాయవలసిన పనే లేదు, ఎందుకంటే మీరు ఇప్పటికే అవన్నీ నేర్చుకుని ఉన్నారు అంటాడు. స్తోత్రం. మరి క్రీస్తును పోలి దేవుని యొక్క వాక్య ఆధార ప్రకారంగా, వాక్యంలో రాయబడిన ప్రకారముగా వారు నడుచుకుంటుండగా, అన్ని జ్ఞాపకం చేసుకొని చుండగా, మళ్ళీ అన్నప్పుడు ఈ విషయం ఎందుకు రాయాలి? వాళ్ళు పౌలు చెప్పిన మాట ప్రకారంగా నడుస్తున్నారే కానీ
ముఖ్యమైన విషయాల్లో వారు క్రమం తప్పారు. ఏంటది? 3వ వచనం నుండి మనం చూద్దాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. మీరు తెలుసుకోవాలి ఈ విషయం అన్నాడు. ఇది మీరు తెలుసుకోవాలి అని అన్నాడంటే ఆ పదానికి అర్థం ఏంటంటే, ఇక్కడ 3వ వచనంలో రాయబడిన ప్రకారముగా వారు ఒక క్రమమైన పద్ధతిలో లేరు అని. సంఘములో కానీ కుటుంబంలో కానీ ఒక క్రమమైన పద్ధతిలో వారు లేరు కనుక ఇది మీరు తెలుసుకోవాలి అని పదం వాడాడు. ప్రభుకి స్తోత్రం. ఇంతకు మునుపు మేము జ్ఞాపకం చేసినట్టుగా వాక్య అడుగుజాడల్లో అయితే వాక్యం ఒక క్రమానుసారముగా దేవుని యొక్క సంఘము కట్టబడాలి. దేవుని వాక్య క్రమానుసారంగా సంఘస్థులందరూ కూడా నడుచుకోవాలి. దేవుని వాక్య క్రమానుసారముగా కుటుంబ వ్యవస్థ అంతా కూడా నడవాలి. దేవుని యొక్క క్రమానుసారముగా సమాజము కూడా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. కానీ ఈ విషయంలో వారు విఫలం. మిగిలిన వాటి విషయంలో గమనించినప్పుడు మీరందరూ కూడా వాటిని అనుసరిస్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నానన్నాడు. బట్ 3వ వచనానికి వచ్చినప్పటికీ ఆయన మెచ్చటం లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకు వాటిని అనుసరించటం లేదు? ఏంట క్రమంలో వారు అనుసరించడం లేదు? మరలా నేను చదువుతాను 3వ వచనంలో. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. అలాగే ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు. అండ్ తర్వాత క్రీస్తును సంఘమునకు శిరస్సు క్రీస్తు. క్రీస్తు 2 భాగాలుగా శిరస్సుగా ఉన్నాడు. ఒకటి పురుషునికి శిరస్సు, రెండవది సంఘమునకు అయిన శిరస్సు. స్త్రీకి శిరస్సు పురుషుడు అన్నాడు. అండ్ క్రీస్తుకు శిరస్సు దేవుడు, తండ్రి. ఇది ఒక క్రమం. క్రమానుసారముగా జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. స్తోత్రం. మన కుటుంబ వ్యవస్థ ఆ రీతిలో ఉంటేనే ప్రభు అందులో ఆనందిస్తాడు. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన. మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజులే ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు నంబర్ 1 మొదటిది వారు పిలువబడిన వారు, రెండోదిగా ఏర్పరచబడిన వారు, మూడోదిగా నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. స్తోత్రం. ఈ 17వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతేమన్నాడంటే క్రీస్తు వారిని జయించాడు అన్న రాయబడింది. ఎవరిని జయించారు? ఆ రాజులను లేదా శత్రువులను, అంధకార శక్తులను క్రీస్తు జయించాడు. ఎలాగూ అంటే ఆయనతో పాటు పిలువబడిన వారి, తనతో ఉన్నవారు ఎటువంటి వారు అంటే, ఒకటి పిలువబడిన వారు, రెండోదిగా ఏర్పరచబడిన వారు, మూడోదిగా నమ్మకమైన వారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీ తలపైకి ఎత్తి నా వైపు చూస్తూ వినాలి అందరు కూడా. పిలువబడడం ఓకే, ఏర్పరచబడము కూడా ఓకే, కానీ మూడో విషయం ఏంటి తెలుసా? నమ్మకమైన వారుగా ఉండాలి. వాక్యమందు స్థిరంగా నిలిచి ఉండాలి. స్తోత్రం. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? చాలామంది మనం అంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఏమీ జరగటం లేదన్నట్టుగా. కానీ మీరు గమనించండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ అక్కడ మొదటి 5 వచనాలు మనం చదువుకుంటే అందులో భాగం మనకు కనబడుతుంది. బట్ ఒక విషయం జ్ఞాపకం చేస్తారు, అక్కడ కూడా ఒక క్రమం కనబడుతుంది. అదేం తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను వల్లి అయితే
నిజమైన ద్రాక్షవల్లి అయితే మీరు అందులో తీగలు. నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. తీగ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉంటేనే తప్ప తనంతట తాను ఎలాగున ఫలించదో అలాగే నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించలేరు అన్నాడు. అంటే అక్కడ ఫలించడానికి ఒక క్రమాన్ని గురించి చెప్పారు. ప్రతి స్థలాల్లో మనం చూస్తామా ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. క్రమానుసారంగా వెళితే నేను ప్రభుకు స్తోత్రం చెప్దాం. సో దైవ వాక్యాధార ప్రకారముగా ఈ యొక్క 3వ వచనములో కొరింథీ పత్రికలు మనం చదువుకున్న 11వ వచనములో సంఘానికి ఒక క్రమాన్ని ఆయన నిలబెట్టాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇటు నుండి కింద నుండి మనం వెళదాం పైకి. ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు ఉన్నాడు. ఓకే, పురుషునికి శిరస్సు క్రీస్తే ఉన్నాడు. సంఘమునకు శిరస్సు క్రీస్తే ఉన్నాడు. క్రీస్తుకు శిరస్సు దేవుడే ఉన్నాడు. స్తోత్రం. ఇది చాలా అందంగా ఉంది. మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మెట్లన్నీ కూడా కింద ఏమో 5 అడుగుల ఎడల్పు కలిగి ఇంకొక స్టెప్ వేసి అదేమో 4 అడుగుల ఎడల్పు చేసి, ఓకే, ఇంకొక స్టెప్ వేసి అది ఒక 2 అడుగులు పెట్టారనుకోండి, చాలా అందంగా ఉంటుంది కదా. ఏం బాలే, సరిగా ఉండదు, క్రమంగా ఉండాలి. స్తోత్రం. అందుకు ఇక్కడ విషయం ఏంటంటే దైవికంగా ఇవన్నీ కూడా దైవ నియమాలు, దేవుని యొక్క వాక్య నియమాలు. ఈ నియమ ప్రకారముగా ప్రతి క్రైస్తవుడు జీవించడం ద్వారా ప్రభువు అక్కడ మహిమపరచబడతాడు. ప్రభు నామానికి ఘనత కలుగుతుంది, ప్రభావము కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. సరే, మొదటిది స్త్రీ పురుషుని గురించి చెప్పాడు. అందుకే స్త్రీకి అందం ఎక్కడుందంటే ధరించుకున్న వస్త్రాల్లో కాదు, పై రూపము కాదు. స్త్రీ ఎంతగా దేవునికి లోబడి, ఇక్కడ వినండి పాయింట్ ఇక్కడ ఏంటంటే దేవునికి లోబడి భర్తకు విధేయత చూపితే, ఎంత అనుకోగా ఉంటే అంత ఆమెకు ఆశీర్వాదకరం, అంతగా దేవుడు అందులో ఆనందిస్తాడు. ప్రభు ఆ క్రమాన్ని చూసి సంతోషిస్తాడు. ఇంతకుముందు అందుకే మీకు ప్రకటన గ్రంథం 17:14 ఎందుకు చూపించానంటే, వారు దేవుని వాక్య క్రమానుసారంగా నమ్మకముగా ఉన్నందుకు ఆయన ఆ రాజులను లేకపోతే ఆ శత్రువులను జయించగలిగాడు. క్రమము లేకపోతే శత్రువును, అంటే దేవునికి శక్తి లేక కాదు, కానీ పోరాటం ఎవరి చేతికి అప్పగించారు? వినండి, ఇది ఎలా ఉందంటే, ఈ మాట శ్రద్ధగా వినండి, నా వైపు చూస్తున్నాను. ఇప్పుడు కొన్ని ఆటలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా క్రికెట్ ఆట రాసుకోండి. క్రికెట్ ఆటకి నేటి రోజుల్లో చాలామంది బెట్ వేసుకుంటున్నారు. బెట్ వేసుకున్నది ఎవరు? ఇద్దరు, 2 పార్ట్స్, బోత్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మా వాడే గెలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడికి వెళ్ళిపోద్దాం మనం, ఇండియా గెలుస్తుందని కొందరు, పక్కనే పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ వాడు గెలుస్తాడని మరొకడు, ఇండియా గెలిస్తే మాకు నేను ఇంత మనం కడుతున్నామని ఇండియా గెలుస్తుంది అంటారు. ఇక్కడ బెట్ట కట్టుకున్నదేమో ఎవరో ఇద్దరు. ఇప్పుడు వినండి, కానీ నిజంగా ఫీల్డ్లోనికి వచ్చి ఫీల్డ్లో యుద్ధం చేస్తుంది లేకపోతే ఆట ఆడుతుంది మాత్రం క్రీడాకారులు. వినండి, బెట్టేసుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు అలాగే చూడడము, కూర్చొని చూడడమే, వీళ్ళు గెలుస్తారంటే వాళ్ళు గెలుస్తారని, నేను మా పార్టీ, నేను చెప్పిన పార్టీ గెలుస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ ఛాలెంజ్ చేసుకున్నది వాళ్ళు. కానీ మీరు ఇక్కడ గమనించండి, కింద మాత్రము ఆ ఆట ఆడుతున్నది టీము వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో ఇండియా టీం వాళ్ళు, అక్కడేమో పాకిస్తాన్ టీం వాళ్ళు. వీళ్ళు ఇక్కడ గెలుపును బట్టి అక్కడ వాళ్ళకి ఆధారపడి ఉంది, వాళ్ళు గెలుస్తారా గెలవరు అన్నది. ఎగ్జాక్ట్గా మీకు ఎగ్జాంపుల్గా ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు దేవునికిని వెలుగునకును చీకటికిని ఒక పోరాటం జరుగుతుంది. వెలుగు ఏముంటుందంటే
వెలుగు సంబంధన నా బిడ్డలే గెలుస్తారు అని. కానీ పోరాటం ఎక్కడ జరుగుతుంది? మీకు అందుకు ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రాక్టికల్గా పోరాటం ఎవరితో జరుగుతుందంటే భూమి మీద ఉన్న దేవుని ప్రభు పేరట పిలువబడిన వారికిని, పిలుపు లేని వారికిని, ఏర్పరచబడిన వారికిని, ఏర్పరచబడలేని వారికిని, వెలుగులోనికి వచ్చిన వారికిని, చీకట్లో ఉన్న వారికిని మధ్య పోరాటం జరుగుతుంది. కానీ విజయం మాత్రం ఎవరికి లభిస్తుంది? మనం ఇక్కడ జయం పొందుకుంటే అక్కడ ప్రభువుకు జయము కలుగుతుంది. స్తోత్రం. సో అందుకే దేవుని వాక్యం మనకి ఏం చెందంటే మనము క్రమానుసారంగా నడుచున్నప్పుడు అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే యేసు ప్రభు పుట్టిన దినాన్న వారు పాటలు పాడారు. దేవదూతలు పాడిన పాట ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ సమాధానము కలిగినప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ క్రమముగా నడుచున్నప్పుడు, ఇక్కడ వాక్యానుసారంగా నడుచున్నప్పుడు, ఇక్కడ దైవభక్తి కలిగి నడుచున్నప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగుతుంది. స్తోత్రం. అందుకు ప్రియులరా ఒక క్రమాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు. స్తోత్రం. కాకపోతే అనేక మంది, ఇది కూడా చెప్పక తప్పదు ప్రాక్టికల్గా, ఏమిటో తెలుసా? కొంతమంది పురుషుడు ఏమైనాడు? స్త్రీకి శిరస్సు అన్నాడు కదా. శిరస్సు అన్న మీకు తెలుసా? పాస్టర్ గారు ఏం చెప్పారు ఈరోజు వాక్యం? నిజమే, నువ్వు శిరస్సు అని బైబిల్ చెప్తుంది. కానీ నిజంగా నువ్వు శిరస్సులా ప్రవర్తిస్తున్నావా? ఏ కోప్పడడానికైనా శిరస్సు, గద్దించడానికైనా శిరస్సు, ఇలా చేయి అలా చేయని చెప్పడానికైనా శిరస్సు, ప్రేమించడానికి శిరస్సు కాదా? సహాయం చేయడానికి శిరస్సు కాదా? శిరస్సు అన్న వెంటనే భరించడానికి శిరస్సు కాదా? బలహీన సమయంలో బలపరచడానికి శిరస్సు కాదా? హలో, స్తోత్రం. పడిపోయినప్పుడు లేపడానికి నువ్వు శిరస్సు కాదా? ఇంకా చెప్పాలంటే దైవికంగా ప్రార్థనలు నడిపించడానికి నువ్వు శిరస్సు కాదా? మళ్ళీ ఇంట్లోనే ఈ కూర ఏమిటి వండావు, ఆ కూర ఏం చేసావు, ఈ అన్నం ఇలా చేసావేంటి అని ఇది అడగడానికి నన్ను శిరస్సు? అరే, దైవికంగా నువ్వు శిరస్సుగా ఉండి, ఇంజిన్గా ఉండి ప్రార్థనలో, విశ్వాసములో, ఆత్మీయ జీవితంలో, సంఘ సావాసాలలో, కుటుంబ వ్యవస్థలో నీవు శిరస్సుగా ఉండి నడిపించాలి. కానీ ఈ విషయంలో అనేక మంది ఫెయిల్. వాక్యంలో ఒకవైపున చూస్తారు, కానీ నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి కదా. అది అర్థం చేసుకోవాలి. ఎవరికి అథారిటీ ఉంటుంది తెలుసా? రైట్స్ అండి ఎవరికి ఉంటుంది? ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకి రైట్స్ ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కేవలము భూ సంబంధమైన కొన్ని వాటి మీద నేను శిరస్సు కాబట్టి అని అడగడానికి మాత్రం కాదు, పెత్తనము చలాయించడానికి మాత్రం కాదు శిరస్సుగా ఉండవలసింది, ప్రేమించడానికి కూడా శిరస్సుగా ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో నువ్వు శిరస్సుగా ఉండాలి. ఫస్ట్ నువ్వు ప్రేయర్ చేయాలి. దేవుని స్తోత్రం. పౌలు ఇక్కడ చెప్పినప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము నన్ను పోలి అన్నప్పుడు ఆయన కుటుంబ వ్యవస్థలో, భౌతికమైన కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేదా, కానీ ఆయన అధిక శాతం చెప్పేది ఆధ్యాత్మికంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. సో దైవిక విషయాలు తెలియజేస్తుంది. సో దైవికంగా ప్రేమ చూపడానికి, ప్రార్థన చేయటానికి, ప్రార్థనలో ముందుగా ఉండి, హల్లెలూయా, ఈవెన్ ప్రార్థన కోడికలకు కూడా వెళ్ళే విషయంలో ముందుగా ఉండాలి. శిరస్సుని గురించి నేను మాట్లాడుతున్నా. కానీ చాలా సందర్భాల్లో పురుషుని యొక్క పాత్ర దైవికమైన వాటి దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా వెనుక ఉంటారు. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ రూల్ రెగ్యులేషన్. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్య క్రమము కాదు అన్ని విషయాలలో. స్తోత్రం. సమ్ పీపుల్, మరికొంతమంది
ఇక ఆర్థిక వ్యవస్థానికి వచ్చేటప్పటికి దే డు నాట్ నో హౌ టు మెయింటైన్ ది ఫైనాన్షియల్. ఆర్థికంగా ఎలాగూ కుటుంబాన్ని నడిపించాలో కూడా చాలామందికి తెలియదు. హౌ కెన్ యూ బికమ్ ఎ హెడ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ హౌ కెన్ యూ బికమ్ ఎ హెడ్ ఫర్ దట్ ఉమెన్, ఫర్ యర్ వైఫ్. నువ్వు ఎలాగో అసలు నీ భార్యకు శిరస్సు కాగలవు? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకే అక్కడ ఫెయిల్ అవుతున్నారు చాలామంది. సో దైవ వాక్యం మనకేం చెప్తుందండి? కుటుంబ వ్యవస్థలో దైవికంగా మరియు భౌతికంగా నీవు శిరస్సుగా ఉండాలి. కేవలం భౌతికంగా ఆలోచిస్తూ పత్తనం చెలేస్తానని అనుకోకూడదు. యాజమాన్యం వహించాలని చెప్పేసి మాత్రం ఊహించుకోవద్దు. దట్ ఈస్ రాంగ్. సో ఫస్ట్ దేవుని వాక్యంలో గత వారం మనం చూసాం. ఏంటిది? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. సో ఫస్ట్ థింగ్, మొదటి ప్రాధాన్యత అనేది నువ్వు దైవికమైన వాటికి ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. స్తోత్రం. దైవ భక్తి కలిగి జీవించే విషయంలో అబ్రహామును గురించి లేఖనం ఏం చెప్తుంది? ఆదికాండం 18వ అధ్యాయం. మరలా మనం ఇక్కడికి వద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా. 19వ వచనములో ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని. స్తోత్రం. యెహోవా మార్గమును నీతి న్యాయములు జరిపించడానికి, దైవ భక్తి కలిగి జీవించడానికి, యథార్థత కలిగి జీవించడానికి, నమ్మకము కలిగి జీవించడానికి అతని తర్వాత రాబో తరాన్ని కూడా అతడు నేర్పించినట్లు ఆజ్ఞాపించినట్లు నేను అతని గురించి ఎరిగి ఉన్నాను. దిస్ ఈజ్ కాల్డ్ హెడ్షిప్. ఆయన శిరస్సును వహించుచున్నాడు. శిరస్సు యొక్క బాధ్యతను వహిస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. దైవికంగా ఎటువంటి స్టేజ్లో ఆయన ఉన్నాడంటే, తాను మాత్రం కాకుండా తన పిల్లలను, తన సంతానాన్ని, ఇంకా రాబో సంతానాన్ని కూడా సరిపోయినట్లుగా దైవ భయాన్ని నేర్పించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా జాగ్రత్త సుమాని వాళ్ళకి ఆజ్ఞాపించినట్లు నేను అతని గురించి కనుగొని ఉన్నానన్నాడు. ఇది శిరస్సు. స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవ సేవకునిగా దేవుని గురించిన భయం కావచ్చు, దైవ వాక్య చదివే విషయములు కావచ్చు, ప్రార్థన చేసే విషయాలు కావచ్చు, ఎప్పుడూ మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఇంట్లో కానీ సంఘములో కానీ చెప్పవలసిన బాధ్యత మాది చెప్పడం. కానీ మీరు అనుసరిస్తారు లేదండి, మన బలవంతం దానికి చేయలేము కదా. మీరు దాన్ని అనుసరించగలిగితే ప్రభు ఆశీర్వాదాన్ని పొందుతారు. దేవుని స్తోత్రం. మా తల్లిదండ్రులు ఏమి నేర్పించలేదు, తల్లిదండ్రులతోనే సంబంధం లేదు అసలు దైవభక్తి అన్నది. అలాగైతే నేను ఒక హైందవ కుటుంబాలు పుట్టా, అన్యుల కుటుంబాలు పుట్టాను, నాకు నేర్పించారా? చర్చికి వెళ్ళు నాన్న, ప్రార్థన చేయ నాన్న, బైబిల్ చదువు నాన్న, ప్రభు సేవ చేస్తే బాగుంటుంది నాన్న, వాళ్ళు చెప్పారా? ఏం చెప్పలే. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, నాకు సరిగ్గా నేర్పేవాళ్ళు ఎవరు లేరండి, అందుకే అలాగొన్నాను. నో, వీ హ్యావ్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ద బైబిల్. ఈనాడు ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఎవ్రీ సండే అండ్ ఎవ్రీ వీక్, ప్రతి ఆదివారం ప్రతి వారాన్న మన ప్రభు వాక్యాన్ని వింటున్నాము, చదువుతుండగానే మన జీవితాన్ని మనం దేవుని వాక్యానికి అనుకూలంగా మర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, అలాగని చెప్పి ఇక్కడ స్త్రీని కించపరచడం కానీ, తక్కువ చేయడం కానీ, లేదా పురుషుని తక్కువ చేయడం కాదు. బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, వారు ఏక శరీరమై ఉందరు. స్తోత్రం. పురుషుడు శిరస్సే ఉంటాడని చెప్పాడు తప్ప, శిరస్సే ఉన్నాడనే పదానికి మరో అర్థమేంటి తెలుసా? అది మనకు అర్థం కావాలంటే ఆది కాండంలోనికి మనం వెళ్ళాలి.
ఆది కాండంలో ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే మనుష్యుడు ఒంటరిగా ఉండుట లేదా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభు ఏం చేశాడట, ఒక సాటి అయిన, ఈ విషయం చాలామంది తెలుసుకోరు. సాటి అంటే సరిపోయిన అంటే సమానమైన, ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఎవరిని ఇక్కడ తృణీకరించడానికి అవకాశం లేదు. వాక్య సత్యంలో, అందుకే బైబిల్ లేఖనంలో ఉన్న ఒక్క వచనాన్ని చూసి మనం ఒక రకంగా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళకూడదు. దే ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రభుకి స్తోత్రం. అందుకే లేఖనం సెలవిస్తుంది ఏంటి, వారు ఏక శరీరమై ఉందురు. అందుకని వారు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. తీసుకునే ప్రతి నిర్ణయాలలో కూడా దైవికంగా ఏకముగా కూడి చేసుకోవడం ఆ కుటుంబాన్ని ద్వారా ప్రభు ఎంతో ఆనందిస్తాడు. అట్టి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. దైవభక్తి కలిగిన కుటుంబం ఈ క్రమాల్లో ఉంటారు. వారి బిడ్డలను దైవభక్తిలో వాళ్ళు పెంచుతారు. ప్రభుకి స్తోత్రం. పిల్లలకి చాలా సందర్భాల్లో ఇది క్రమం. ఇక వీళ్ళిద్దరి గురించి చెప్పుకుని వెళ్తే మన టైం సరిపోదు, అప్పటికే అయిపోయింది. కుటుంబంలో మరో క్రమం ఏంటి, శిరస్సుగా ఉన్నాడన్న వెంటనే పురుషుడు శిరస్సుగా ఉన్నాడంటే పదానికి మరో అర్థం ఏంటి, శిరస్సులో తిని కూడా భాగం అనే విషయాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు సాటి అయిన ఈక్వల్ రైట్స్ అక్కడ మనం జ్ఞాపకం చేశాను. సో పుట్టిన బిడ్డలు కూడా కొంతమంది అసలు తల్లులు కొంత బిడ్డల విషయాలు పట్టించుకోరని, మరికొంతమంది తండ్రులు అసలు పట్టించుకోరు. నేను కష్టపడి వస్తున్నాను కదా, నువ్వన్ను చూసుకోవాలి, అంతా నువ్వే చూసుకోవాలి అని పిల్లల్ని పూర్తిగా వదిలిస్తాడు. అది సరైనది కాదు. పిల్లలకు దేవుడు ఒక క్రమం ఇచ్చాడు, వారికి ఒక స్థానం పెట్టాడు. వాళ్ళు అక్కడ ఉంటేనే అది దేవునికి దృష్టికి అందంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఎక్కడ ఉండాలి వారు? లేఖనం సెలవిస్తుంది కదా, స్త్రీ పురుషునికి విధేయత చూపాలి, అదే సమయంలో పురుషుడు స్త్రీని ప్రేమించాలన్నాడు. అలాగే మరో క్రమంలో, ఈ కుటుంబ వ్యవస్థ క్రమంలో మరో క్రమం ఏంటంటే, పిల్లలారా మీ విధేయులై, ఇక్కడ ప్రభువు నందు అనే పదం వాడాడు. అలాగే స్త్రీల గురించి మాట్లాడుతూ ప్రభువునకు వలే అనే పదం వాడాడు. సో ప్రభువు నందు అంటే ప్రభు మహిమ కొరకు, దేవునికి ఘనత ప్రభావము కలుగున్నట్టుగా, దేవుడు కుటుంబ వ్యవస్థ ద్వారా ఆయన నామము ఘనపరచబడినట్టుగా, మహిమపరచ హెచ్చింపబడినట్లుగా పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులకు విధేయత చూపడం ఉంది. ఇది క్రమము, వాక్య క్రమం. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మందిరానికి వెళ్తున్నాను కదా అనుకుంటారు. కాదు, ఆ రోజున దొరికిపోతారు అందరూ. ఆ రోజున ప్రభు ఏమంటే, అక్రమము చేవర్లారా. సో క్రమాన్ని ఎక్కడ ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా క్రమానుసారంగా నడవాలి. ఇది సెట్ చేసుకోవడానికి చాలామందికి టైం పడుతుంది, కానీ వాక్యానికి విధేయత చూపిన వారు ధన్యులు. అందుకే ప్రకటన గ్రంథం రాయబడింది, ఈ యొక్క ప్రవచన గ్రంథంలో ఉన్న వాటిని చదివిన వారు ధన్యులు, విన్నవారు ధన్యులు, కానీ చదివి వినిన తర్వాత దాన్ని గాయకున్న వారు ధన్యులు. స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని చదువుకున్నవాడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని లేఖనం అని తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం. అందుకే ఎక్కడ ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో ఉంటేనే అది ఒక క్రమం కనుక దేవునికి మహిమ, అది ఒక పోలిక. స్తోత్రం. హల్లెలూయా. మీరు చూసారా, జస్ట్ చిన్న క్రమం తప్పింది. ఎక్కడ? అబ్రహాము శిరస్సుగా ఉండి దైవభక్తి విషయంలో అన్ని విషయాల్లో బాగానే నడిపిస్తున్న సందర్భాలలో వారికి బిడ్డలు లేకపోవడం మూలంగా చిన్న క్రమం తప్పింది. అక్కడ ఏంటది? భార్య మాట విన్నాడు. ఇక్కడ ఇప్పటివరకు ఏం చెప్పాను? వాళ్ళు ఈక్వల్ అని చెప్పాను. ఓకే, లోబడాలి, ఈక్వల్గా కలిగి ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో జరిగిందంటే, అతడు భార్య మాట విన్నా. ఏది వినాలో ఏది వినకూడదు అది చూడాలి, అర్థం చేసుకోవాలి.
దేవుని స్తోత్రం. భార్య చెప్పినా భర్త చెప్పిన మాట వినండి, దైవ చిత్తానికి ప్రతికూలంగా ఉన్నది మనం ఏకీవించకూడదు. దైవ చిత్తానికి ప్రతికూలంగా ఉన్న వాటిని మనం ఏకీవించకూడదు. దైవ చిత్తానికి అనుకూలంగా ఉన్నది ఏదైనా సరే భర్త చెప్పినా భార్య చెప్పినా వినాలి. ప్రభుకి స్తోత్రం. ఎస్, వాటి వినుట వలన క్షేమం కలుగుతుంది. వాటిని వినుట వలన ఆ కుటుంబానికి దీవెన కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూసారా, ఇప్పుడు క్రీస్తు సంఘమునకు ఏమైనారు? శిరస్సే ఉన్నారు. సంఘము ఎంతగా క్రీస్తునకు లోబడితే అంతగా ప్రభు మహిమపరచబడతారు, అంతగా సంఘము దీవించబడుతుంది, అంతగా సంఘము ఇంకనూ పరిశుద్ధపరచబడి పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి వెళుతుంది. ప్రభుకి స్తోత్రం. మీరు గమనించండి, క్రీస్తు సంఘమునకు శిరస్సున్నాడు. అదే సమయంలో ఆ దేవుడు, తండ్రి అనే దేవుడు క్రీస్తునకు శిరస్సై ఉన్నాడు. యేసు ప్రభువారు తన జీవితకాల పరిచర్యలో మనం గమనించినప్పుడు 12 సంవత్సరం ఏట వచ్చినప్పుడు ఒకవైపున శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా పిలువబడుచున్న వారికి విధేయత చూపుచు, మరోవైపున 12 సంవత్సరం ఏట మనం గమనిస్తే ఆయన దేవాలయానికి పండుగకి వెళ్ళినప్పుడు 3 రోజులు ఆయన తప్పిపోలేదు. ఎవరు తప్పిపోయారు? తల్లిదండ్రులు తప్పిపోయి వెళ్ళిపోయి మరలా నాయన నువ్వు ఎక్కడ తప్పిపోయాని వీళ్ళు అడుగుతున్నారు. సరే, మొత్తానికి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా యేసుప్రభు అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా? అంటే పరలోకపు తండ్రిని ఘనపరుస్తున్నారు. భూ సంబంధంగా లోకరీతిగా తల్లిదండ్రులని పిలువబడుచున్న వారిని కూడా ఆయన ఘనపరిచాడు. స్తోత్రం. అంటే తన క్రమాన్ని ఆయన పాటిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి. హల్లెలూయా. ఎస్, తన క్రమాన్ని పాటిస్తూ తండ్రికి ఎల్లప్పుడూ విధేయత. ఆయన చేసే ప్రతి పనుల గురించి నేను లేఖలన్నీ కూడా ఇప్పుడు మీరు చూపించకుండా మామూలుగా చెప్తున్నాను. ఆయన పలికిన ప్రతి మాట, ఎక్కడ ఏ మాట ఆయన చెప్పినా, ఎక్కడ ఏ అద్భుత కార్యం చేసినా, ఎక్కడ ఎవరిని స్వస్థపరిచినా ఆయన ఏమన్నాడు తెలుసు? యేసు ప్రభు, నా తండ్రి ఏమి చేయుట నేను చూచుచున్నానో దానినే నేను చేస్తున్నాను అన్నాడు. నా తండ్రి ఏమి చెప్పుట నేను వింటున్నానో దాన్నే నేను మాట్లాడుతున్నాను అన్నాడు. స్తోత్రం. చివరికి ఆయన కల్వరి శిలువలోనికి ఎక్కినప్పుడు కూడా, ఆ శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన పలికింది ఏంటంటే, నా తండ్రి నా ఇష్టము కాదు, గెత్సేమనే తోటలో ప్రార్థిస్తూ నీ చిత్తమే అన్నాడు. ప్రభుకి స్తోత్రం. పిల్లరా, తండ్రిని ఆయన శిరస్సు, నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తు తండ్రి అయిన దేవుడు క్రీస్తునకు శిరస్సై ఉన్నాడని చెప్పడానికి ఆ శిరస్సుకు పరిపూర్ణమైన విధేయత చూపుచున్నాడు యేసు ప్రభువే. దేవుని కుమారుడే ఉండే విధేయత చూపగలిగినప్పుడు నీవు నేను మనము ఎపాటి వారం? ఏ క్రీస్తు కంటే గొప్పవాళ్ళం మనం చేయగలిగింది ఏంటి? ఆయన దేవుని కుమారుడు ఉండి కూడా లోబడ్డాడు, విధేయతను నేర్చుకున్నాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి స్థలాల్లో శిరస్సుకు ఇవ్వవలసిన గౌరవం, శిరస్సుకు ఇవ్వవలసిన సన్మానం, శిరస్సుకు చూపవలసిన విధేయత ఆయన చూపించి కనుపరిచాడు. దేవుని స్తోత్రం. వాటిని గురించి పౌలు మాట్లాడితేమంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి, ఈ క్రమానుసారంగా నడవండి. అలాగూ నడిచినప్పుడు ఆ ఇల్లు చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. మీరు చూసారా, రకరకాల తోటలు మనకు కనబడుతుంది. మన పువ్వుల గురించి మామూలుగా మాట్లాడుకుందాం. పువ్వు తోటలు ఉన్నాయి. ఒక తోట అంతటా పూర్తిగా ఒకే రకమైన పువ్వులు ఉన్నాయి అనుకో, అందంగానే కనబడుతుంది. కానీ మరో స్థలాల్లో రకరకాలతో పువ్వుల తోట ఉందనుకోండి, ఒకే తోటలోనే రకరకాల పువ్వులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దాన్ని పోల్చండి, ఏది బాగుంటుంది? రైట్. అన్ని రకాలైన పువ్వులు ఎక్కడ ఉంటుందో కనబడుతుందో అది ఇంకా దీనికంటే మంచిగా అందంగా కనబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ఈవెన్ దేవుడు కూడా దైవ సేవకులను ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఒకరికి ఇచ్చిన తలంతు, ఒకరికి ఇచ్చిన వరము మరొకరికి ఉండదు. ఎందుకు? ఒకవేళ అందరూ మాట్లాడేవారు అనుకోండి, వినండి, అప్పుడు ఆయన చెప్పినట్టుగా రోమపత్రిక 12వ అధ్యాయం రాయబడిన ప్రకారముగా, కొరింథీ రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 7వ వచనం నుండి రాయబడిన ప్రకారముగా ఏమైపోతుంది తెలుసా? ప్రభుకు స్తోత్రం. అంత నోరే, హోల్ బాడీ అంతా నోరు అయితే ఎలాగ ఉంటుంది? శరీరం అంతా నోరే ఉందనుకోండి, లేదా శరీరం అంతా కన్నే ఉందనుకోండి, ఎంత అందంగా కనబడుతుంది. అంతవరకు ఎందుకు? 2 కళ్ళు అల్లగుండి ఏం కాకుండా నొసట్లో ఇంకో కళ్ళు ఉందనుకో, అలాంటి మనిషిని చూస్తే. సో మనిషి యొక్క అందమైన రూపానికి ఎప్పుడు వచ్చారని అంటే, ఎక్కడ ఏ అవయవాలు ఉండాలో ఆ అవయవాన్ని అలాగుంచి బయటికి కనబడటం మూలంగా అందంగా కనబడుతున్నాడు. స్తోత్రం. మనకు ఒక క్రమంలోనికి వచ్చేసాడు కాబట్టి ముక్కు తీసుకెళ్ళి కన్నులో పెట్టి, కన్ను తీసుకొచ్చి ముక్కులో పెట్టారనుకోండి, ఇది ఇలా చెప్తుంటే మీకు నవ్వుగా ఉంది, కానీ నిజానికి ప్రాక్టికల్గా చెప్పాలంటే దైవ వాక్య క్రమంగా నడవకపోతే పరిస్థితులు అలాగే ఉంటాయి, అందంగా ఉండదు. కాబట్టి దేవుడు తన సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎవరిని ఏ స్థానంలో అయితే పెట్టాడో అక్కడ ఉన్నప్పుడే దేవుడు ఎవరిని ఏ స్థానంలో పెట్టి వారికి బాధ్యతను అనుగ్రహించిన ఆ బాధ్యతను వారు వర్తించుకున్నప్పుడే అందంగా ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. చాలామంది అనుకుంటారు ఏంటంటే, సంఘానికి రావాల్సిన వారు చాలామంది రావట్లేదండి, కనబట్టలేదండి, దైవభక్తి లేకుండా జీవిస్తున్నారు చాలామంది అంటారు. వినండి, ఒక చైనా దేశానికి సంబంధించిన ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడట. వాడు క్రైస్తవుడు కాడు, కానీ అద్భుతమైన జ్ఞాన ప్రత్యక్షత అని కలిగి ఉన్నాడు, బుద్ధుడిలాగా. ఆ ప్రత్యక్షత ఆయన పొందుకున్న జ్ఞానం ఏంటంటే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ నేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ఇట్స్ హోమ్. దేశం యొక్క బలము లేదా ఔన్నత్యము ఒక కుటుంబ వ్యవస్థలో, అంటే యథార్థంగా జీవించే కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఒక కుటుంబము యథార్థంగా జీవిస్తే అది దేశానికి ఎలా బలంగా వస్తుంది? ఆ పదానికి అర్థం ఏంటంటే, ఇక్కడ చెప్పబడింది ఒక కుటుంబాన్ని గురించి కాదు, కుటుంబము అని చెప్పాడు. సో ప్రతి కుటుంబము కానీ యథార్థత కలిగి జీవిస్తే దేశం ఎలాగుంటుంది? బలంగా ఉంటుంది. యథార్థత కలిగి అందరూ జీవిస్తారు. అదేవిధంగా క్రైస్తవ దేవుని బిడ్డలు కుటుంబ వ్యవస్థ కూడా సరిగా ఉన్నదనుకోండి, సంఘం బలంగా ఉంటుంది, అప్పుడు శక్తివంతంగా ఉంటుంది సంఘం. స్తోత్రం. ఆ కుటుంబ వ్యవస్థలో దైవభక్తి అనేది కుటుంబంలో లేదనుకోండి, సంఘం బలహీనంగా కనబడుతుంది. అందుకే సంఘము కట్టబడి ఉండాలంటే కుటుంబం కట్టబడాలి దేవుని వాక్యానుసారముగా. స్తోత్రం. అది క్రమం. నిజానికి అన్ని వివరించి చెప్పడానికి మనకు సమయము సరిపోదు, ఏకీవించదు సమయం. మనతో కూడా ఆగదు కదా, సమయం దాటిపోతూనే నడుస్తూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్దాం. యేసయ్య కంటే మించిన గొప్ప దేవుడు మరొకడు లేడు. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనం నుండి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ నా మాటలు విని నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని ఉన్న దేన్ని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వచ్చిందట, వరదలు వచ్చాయి, గాలి తుఫాను ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దేవునికి స్తోత్రం, అది బండ మీద కట్టబడి ఉన్నది కనుక అది ఏమాత్రం కూడా పడలేదు అంటాడు మత్తయి సువార్తలో. అదే మన లూకా సువార్తలకు వెళ్తే అది ఏమాత్రం కూడా కదల్చబడలేదు అంటాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని వాక్యానుసారముగా కట్టబడిన జీవితం, నేను మాట్లాడేది వాక్యానుసారముగా క్రమానుసారంగా జీవించిందా కట్టబడిన ప్రతి కుటుంబం ప్రభువు చేత ఆశీర్వదించబడుతుంది. ప్రభువు వారిని తప్పకుండా దీవెనకరంగా
మారుస్తాడు. తప్పకుండా వారికి, నేను మాట్లాడేది దీవెనకరంగా మారుస్తాడని. దీవిస్తారు కాదు, అక్కడ దీవెనకరంగా ఆయన మారుస్తాడు. ప్రభుకు స్తోత్రం. సో దైవ క్రమం అనేది ప్రతి స్థలాల్లో బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షత అనేది ప్రభువు అందుకే అపొస్తలుడైన పౌలుకి ఇచ్చాడు, సంఘాన్ని ఒక క్రమంలోనికి తీసుకురావడానికి. అపొస్తలులందరూ ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న అపొస్తలులందరూ కూడా వారు స్వార్థను మాత్రం ప్రకటించి ఆత్మలను సంపాదించారు. కానీ పౌలుకి దేవుడు సంఘము కట్టబడిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఎలాగో నడుచుకోవాలి ఈ లోకంలో, కుటుంబ వ్యవస్థ అలాగ ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, బిడ్డలు ఏ విధంగా ఉండాలి, సంఘములో ఏ విధంగా మనం జీవించాలి, సంఘం వెలుపట మనం ఏ విధంగా ప్రవర్తించాలి, అన్ని ప్రత్యక్షత అంతా కూడా దేవుడు పౌలుకి ఇచ్చాడు. అందుకే ఆయన ఉప్పొంగిపోయాడు. ఒక్కొక్క సందర్భంలో ఉప్పొంగిపోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ప్రభు చూసి ఏం చేశాడంటే చిన్న ముళ్ళు ఒకటి పెట్టాడు. ఎందుకు ముళ్ళు పెట్టాడు కూడా చెప్తున్నాడు ఆయన. ఎందుకు పెట్టాడు? నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషమైనందున నేను ఉప్పొంగకున్నట్లుగా, నేను అతిశయించుకున్నట్లుగా, అంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ప్రత్యక్షత వచ్చింది, మీరు అసలు ఎప్పటివారు అని స్థాయికి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి తాను ఇతరులతో సరిపోల్చుకొని ఈయన ఉప్పొంగుకొని ఆయన అతిశయిస్తూ, ఓకే, అది తనకు ఇబ్బందికరంగా ఉండకున్నట్టుగా దేవుడు ఏం చేశాడంటే చిన్న ముళ్ళు పెట్టాడు, అంతే. మళ్ళీ ఆయన 3 సార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా ఏదేమైనా ఈ ముళ్ళు తీసే ప్రభు అన్న. దేవుడు అన్నాడు, నేను తీయను ఆయన అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా తీయనది అలాగ ఉంచుతాను. అప్పుడు ఎందుకు ప్రభు తీయటం లేదని దానికోసం మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషం, అంటే మిగిలిన అపోస్తలుల కంటే కూడా ఎక్కువ ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. అతడు అతిశయించుకున్నట్లుగా తన శరీరంలో ముళ్ళు పెట్టాడు, ఆత్మ కాదు, శరీరంలో ముళ్ళు పెట్టాడు. కాబట్టి శరీర బలహీనతను బట్టి ఆయనక అణిచి ఉండవలసిందే. అందుకే వినండి, స్తోత్రం చెప్దాం. చాలామందికి శరీర బలహీనతను బట్టి మాత్రము చాలా సందర్భాలలో చిన్న చిన్న ముళ్ళు వస్తాయి. అది ఎందుకో అర్థం చేసుకోవాలి. నీవు అతిశయించుకున్నట్లుగా, నాకంటే భక్తిపరుడు ఎవరు లేరు, నాకంటే ప్రార్థన పరులు ఎవరు లేరు, నాకు వాక్యం తెలిసినంత ఎవరికి తెలియదు, నేను సేవ చేసినంత ఎవరు, నేను ఇచ్చినంత ఎవరు ఇవ్వలేదు, ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు అని ప్రభు చిన్న చిన్న ముళ్ళు పెడతాడు, అంతే. అంతే. ఆ ముళ్ళుకి ఏమవుతారంటే వారు డౌన్ అయిపోతారు. ప్రభుకి స్తోత్రం. రిమెంబర్, ఇది మీరు జ్ఞాపకం చేసుకోమని పౌలు చెప్పినట్టు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినట్టుగా, దేని బిడ్డలారా, ప్రతి పురుషునికి శిరస్సు స్త్రీయా? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే ఉన్నాడు. ఓకే, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడే ఉన్నాడు. అండ్ ప్రతి సంఘానికి శిరస్సు క్రీస్తే, అండ్ క్రీస్తుకు శిరస్సు దేవుడు ఉన్నాడు. ఈ క్రమం మనం నేర్చుకోగలిగితే, దేవుని స్తోత్రం, అది కుటుంబాల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజం. అందుకే కదా లేఖనం సెలవిస్తుంది, మన అధికారులకు లోబడాలి అండి, వారిని గౌరవించాలన్నాడు. నిజానికి సమ్టైమ్స్ వాళ్ళ ప్రవర్తన అసలు బాగుండదు. వారు దేవుని ఎరుగని ప్రజలు కూడా కారు, దేవుని గురించిన జ్ఞానం కూడా వారికి లేదు. కానీ ఆ అధికారం వారు కలిగి ఉన్నారు కాబట్టి మనం వారికి లోబడాలి, ప్రత్యేకంగా వారిని గౌరవించాలి. స్తోత్రం, హల్లెలూయా. సో ప్రతి స్థలాల్లో దైవ వాక్యంలో ఎన్ని విషయాలైతే మనకు చెప్పబడుతుందో అన్ని విషయాల్లో మనం వాక్య క్రమంలోనికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీకు ఈ ప్రకటన గ్రంథాలు చెప్పినట్టుగా యేసు ప్రభువారు జయం పొందుతారు. హల్లెలూయా.
మీకు అందుకు జ్ఞాపకం చేశాను. క్రీడా రంగంలో ఆట ఆడుతున్న వారు చాలామంది వేరుగా ఉంటారు, కానీ పక్కన మాత్రం పెట్టేసుకున్న వాళ్ళు వారు వేరుగా ఉంటారు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే దేవునికి శత్రువు అయిన సాతానికి మధ్య పోరాటం. నా బిడ్డ జయిస్తాడు, ఈ శోధన జయిస్తాడు, ఈ శ్రమను జయిస్తాడు, ఈ కష్టాన్ని జయించి ముందుకు వస్తాడు, నమ్మకంగా ఉంటాడు, సత్యాన్ని అనుసరించి నడుస్తాడని తండ్రి అయిన దేవుడు అంటే, అక్కడ అపవాది ఏమంటాడు? కాదు ఒకసారి చూడు, మావాడు జయిస్తాడు అంటాడు. అక్కడ ఆయనకి జామీ ఇవ్వాలంటే మనం ఇక్కడ కరెక్ట్గా ఉండాలి, సెట్ అయిపోవాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికంటే గొప్పలని ఇక్కడ పాయింట్ కాదు. ఇది దేవుని వాక్యమునకు లోబడి వాక్య క్రమానుసారంగా నడిస్తే మన కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రికల 16వ అధ్యాయంలో 19-20 వచనాలు ఏమంటాడంటే, మీ విశ్వాసము అందరికీ వెల్లడైంది కనుక నేను ప్రభువును స్తుతిస్తున్నాను అంటూ మీరు ఎప్పుడైతే విధేయత చూపుతున్నప్పుడు సాతానుని శీఘ్రముగా మీ పాదాల కింద దేవుడు అనగదొక్కుతాడు అంటూ, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడని ప్రభు లేఖనం సెలవిస్తుంది. స్తోత్రం. మన దైవ వాక్య క్రమానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకున్నప్పుడు మన దేవుని వాక్యానికి విధేయత చూపునట్టుగా, ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో దేవుడు సాతానును మన పాదాల క్రింద ఆయన శీఘ్రముగా అనగదొక్కుతాడు. అప్పుడు మనకు ఎవరు తోడుగా ఉంటారట? సమాధానకర్తయగు దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని తోడు ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నమ్మకంగా ఉన్న కుటుంబాన్ని దేవుడు తప్పకుండా, నమ్మకస్తుల మీద ఏమొస్తుందట? మెండైన ఆశీర్వాదాలు వస్తుంది. మీరు ఇక్కడ అమ్మో ఈ క్రమం గురించి చెప్పారనుకో, నువ్వు క్రమము కలిగి జీవిస్తే దేవుడు తన క్రమానుసారంగా తన చిత్తానుసారముగా ఆయన ఆర్థికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆరోగ్యపర విషయాలు కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ప్రతి కోణాల్లో కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఆమేన్. స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలు మనం పరిశీలన చేసుకొని ప్రభువు సముఖంలో మొరపెడదాం. ప్రభు ఒక క్రమమైన స్థితిలో శిరస్సుగా నాకు నీవే శిరస్సే ఉన్నావు, నా కుటుంబానికి నీవే శిరస్సు ప్రభు, మా సంఘమునకు నీవే శిరస్సే ఉన్నావు ప్రభు. నీవు తండ్రి అయిన దేవునికి శిరస్సుగా ఉంచుకొని ఆయనకు లోబడినట్టుగా మేము నీకు లోబడి జీవించగలుగునట్లుగా సహాయం చేయమని ప్రభు దగ్గర అడుగుతాం. ప్రభు కృపను వేడుకుందాం. ప్రభు క్రమబద్ధమైన జీవితాలకు అనుగ్రహించండి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి జీవించాలి. ఓ హల్లెలూయా. అలాగే స్త్రీలు పురుషులకు లోబడి విధేయత కలిగి జీవించాలి. శిరస్సు ఉన్న వెంటనే పురుషుడు కేవలం యాజమాన్యాన్ని వహించడానికి కాదు, అధికారం చలాయించడానికి కాదు, కానీ దైవికంగా అన్ని విషయంలో కూడా వారు శిరస్సే ఉండి ముందుగా ఉండి నడిపించేవారుగా నాయకుడుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక క్రమమైన పద్ధతిలోనికి నీ జీవితాన్ని తీసుకుని రావాలి. సంఘంలో దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరు లోబడాలి, దైవజనులకు లోబడాలి. దేవుని యొక్క వాక్య క్రమం క్రీస్తు దేవునికి విధేయత చూపునట్లుగా. హల్లెలూయా. నువ్వు క్రమపరచుకో, శత్రువు నీ ఎదుట వాడిపోతాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు మీ వద్ద నుండి వాడు పారిపోతాడు. Wonderful God, I worship your name of Jesus.